అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మంచినీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్ల కోసం మహిళలు నిరసన చేపట్టారు. తాటికాయలవారి పాలెంలో హైవే రోడ్డును నిర్బంధించారు. జలజీవన్ మిషన్ క్రింద ఇంటింటికి నల్లా అంటూ కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించింది. నీళ్ల ట్యాంకులు కట్టిస్తే నల్లాలు వేయడానికి స్థానిక అధికారులు మీనమాసాలు లెక్కపెడుతున్నారంటూ ఆరోపించారు. అధికారంలో ఉన్నాయి. మరి ఇప్పటికీ ప్రజలకి కనీస వసతి అయినటువంటి తాగునీరుని కూడా అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుసేట్ అనేసి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మద్యం ఈజీగా దొరుకుతుంది, కానీ కనీసం వాటర్ కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుసేటని. మరి దీని మీద మేము బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఎండి ఆఫీసు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో మరి దీని మీద ఒక ధర్నాకు పిలుపునిచ్చి మరి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య క్లియర్ అయ్యే వరకు, వాటర్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య క్లియర్ అయ్యే వరకు మేము పోరాడతామనేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. కూడా